శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గ్రూపు సభ్యులకు శుభోదయం, శుభం భూయాత్. ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నథు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. భగవానులు చెబుతూ ఉన్నారు ఈ యొక్క 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం 8వ శ్లోకం నుండి, ఓ అర్జున, ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును గాంచజేలవు కావున దివ్య దృష్టిని అనగా జ్ఞాన నేత్రమును నీకు ప్రసాదించుతున్నాను. దానిచి ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడుము అని చెబుతూ ఉన్నాడు. భగవంతుడేలా కనిపించుట లేదను ప్రశ్నకిచ్చట సమాధానము చెప్పబడినది. ఈ చర్మ చక్షువులచే స్థూల నేత్రములచే మనుజుడు అతి సూక్ష్మమైన పరమాత్మను చూడజాలడు. సామాన్య ఆకాశముని ఈ నేత్రములచే చూడజేలనప్పుడు ఇక సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశమును పరమాత్మను ఎట్లు చూడగలడు? పంచభూతాత్మకముగు నేత్రము పంచభౌతిక పదార్థములని చూడగలదు గాని చిన్మయ ఆత్మ వస్తువును కాదు. కావున పరమాత్మను దర్శింపవలెనని జ్ఞాన నేత్రము దివ్య దృష్టి అవసరమయ్యున్నది. దృశ్యతే త్వగ్రహ్య బుద్ధ్య సూక్ష్మాయ సూక్ష్మదర్శిభి. మోక్షమగు ఏకాగ్ర బుద్ధితో తత్వవేత్తలచే పరమాత్మ చూడబడుచున్నారు, అనగా అనుభూతమగుచున్నారు. ఎందుకంటే అనుభూతం చేసుకోవలసినదే కానీ చూడడానికి పరమాత్మకి రూపనామ క్రియలు ఉన్నవాడు కాదు కదా, ఆకారుడు కాదు కదా. నిరాకారుణ్ణి ఆకారంతో ఎట్లా చూడవాలి? శబ్దస్పర్శ రూపరసగంధములు లేనివాడు పరమాత్మ అయినప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధములతో పరమాత్మని చూడడానికి వీలు కాదు. కనుక ఈ యొక్క శృతి వాక్యం ఈ సత్యముని వెల్లడించుతున్నది. భగవానుడు సర్వత్రా వ్యాపించి ఉండి ప్రత్యక్షమునగానే ఉన్నారు, కానీ జనుల కంటికి అజ్ఞానము కప్పబడి ఉండుట వలన వారు అతన్ని చూడజాలకున్నారు. అది మాయ యవనిక, అది అజ్ఞాన తిమిరము. దానిని జ్ఞానాంజనము చే తుడిచి వేసినచో పరమాత్మను ప్రత్యక్షముగా దర్శింపగలరు, అనుమానము లేదు. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞాన చక్షుర్నిరీక్షితే అజ్ఞాన చక్షుర్నిక్షేత భాష్యంతం భానుమందవత్. శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఆత్మబోధలో ఈ సత్యాన్నే కథ తెలియచేశారు. సర్వవ్యాపకమగు సచ్చిదానంద పరబ్రహ్మమును జ్ఞాన నేత్రముతోనే మనుజుడు చూడగలడు. ప్రకాశించుతున్న సూర్యుని గ్రుడ్డివాడు చూడజాలనట్లు అజ్ఞాన నేత్రుడు అతనికి చూడజాలడు. కావున దేవుడు మా కంటికి కనిపించుట లేదు, కావున అతడు లేడని వాదించుట గ్రుడ్డివారు సూర్యుడు లేడని వాదించుట సమానమయ్యవును. కాబట్టి భగవద్ దర్శనమునకు దైవానుభూతికి జ్ఞాన నేత్రమును దివ్య దృష్టిని సంపాదించవలెను. అయితే అది ఎట్లు లభించును? భగవత్ కరుణచే. దదామితే చక్షుః అని భగవానుడు చెప్పుట బట్టి దానిని వారి ఇవ్వవలసినది. గురు కరుణతోనే జరగలసిన పనిది. కానీ అందరికీ దాని గురువు ఇచ్చునా? కాదు. ఎవడు అనన్య భక్తి కలిగి వారిని ధ్యానించుదురో సేవించుదురో వారికి మాత్రమే ఇచ్చును. అర్జునుడట్టి అర్హతను సంపాదించుకునేను గనుక అతనికి లభించినది. అట్లే ఎవరైనను సరే
అట్టి భక్తి ప్రపత్తులు కలిగి భగవానుని ప్రీతితో సేవించినచో ధ్యానించినచో వారికి అది తప్పక లభించును. తేషాం సతతయుక్తానాం దదామి బుద్ధియోగం అని మనకు 10వ అధ్యాయంలో కూడా సత్యాన్ని తెలియచేశారు. కావున ఈ తత్వమును ప్రతిపాదించుతున్నది భూతత్వము అమర్చబడిన కండ్ల జోడును ధరించినచో జలమందు, స్థలమందు, ఆకాశమందు గల అతి సూక్ష్మములైన పదార్థములు గోచరించును కదా, మామూలు కండ్లకవి కానరావు కదా. ఆ ప్రకారమే బీదవాడు ధరించినను ఎవరు ధరించినప్పటికీ ఆ సూక్ష్మ వస్తువు గోచరించును కదా. అద్దము పెద్దవాడికి, ధనవంతుడికి, కులవంతుడికి కనపడుతుందా? ఆ భూతద్దం అనేది ఎవరేసుకున్నా కనపడుతుంది. దానిని ధరించినచో భగవంతుడు ఏ విధంగా కనపడతాడో ఆ విధంగా ఉన్నతుడైనటువంటి పురుషుడైనను మహాపండితుడైనను ఆ వస్తువును కనిపించవు. అట్లే జ్ఞాన నేత్రము, దివ్య దృష్టి అను కండ్ల జోడు ధరించిన వారికి పరమాత్మ ప్రత్యక్షమగును. అతడెట్టి జాతి వాడైనను ఎట్టి అంతస్తునందున్నను సరే భగవద్ దర్శనమునకు ఉపకరించు ఆ కండ్ల జోడును సర్వేశ్వరుడే ప్రసాదించగలడు. భక్త్యాదులు కలిగి ఉన్నచో ఏ వస్తువు నీవు చూడదలుచుకున్నావు ఆ పరమాత్మని నీవు చూడవచ్చు. నీకు ఏ అర్హత అవసరం లేదు. కుల అర్హత కాదు, జాతి అర్హత కాదు, ధన అర్హత కాదు, పరివార అర్హత కాదు. కేవలం భక్తితోని ఆ యొక్క దైవ దర్శనం జరుగుతుంది. ఇదే గురుడు చెప్పేటువంటి వాక్యం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే వారి వారి దోషమే యగును. ఆ యొక్క గురు కరుణ లేకపోవడం, భక్తి ప్రపత్తులు లేకుండా పోవడం వారి దోషమే కానీ భగవంతుడు కానరాకుండా పోవటానికి వారి దోషమే కానీ జీవుల యొక్క ప్రయత్న రాహిత్యమే కానీ ఇక ఏరొక్కటి కాదు. గీత ఎందు తెలిపబడిన భక్తి ఆది, అమానిత్వాది, అద్వేష్టత్వాది, అభయాది సుగుణములను ప్రయత్నపూర్వకముగా సంపాదించి భగవత్ కటాక్షమును, తద్వారా జ్ఞాన నేత్రమును, తద్వారా బ్రహ్మ సాయుధ్యమును పొందవలెను. దివ్యం అనగా దైవ సంబంధమైనది దైవ సంపత్తి ద్వారా లభించునది. భగవంతుని ఈ స్థూల నేత్రములచే చూడ శక్యమగున కాదు. మరి దేనిచే చూడ సాధ్యమగును? దివ్య నేత్రములచే అనగా జ్ఞాన చక్షువులచే. ఆ దివ్య నేత్రం ఎవని వలన లభించును? గురువు వలన లభించును. దానినతడు ఎవరి కొసంగును? అనన్య భక్తితో తన్ను సేవించు వారికి, ధ్యానించు వారికి, దైవ గుణములు గల వారికి వసంగును. ఈ సత్యమును క్షుణ్ణంగా తెలుసుకున్న వారే ధన్యులు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.